ఒకప్పుడు బాలీవుడ్ అంటే కేవలం కాంత్రయ్ మాత్రమే గుర్తొచ్చేవారు. రికార్డులన్నా, వేల కోట్ల వసూళ్లన్నా షారుఖ్, అమీర్, సల్మాన్ పేర్లే వినిపించేవి. దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమను ఏలిన ఈ దిగ్గజాల కోట ఇప్పుడు నెమ్మదిగా బీటలు వారుతోంది. ఈ తరం కుర్ర హీరోలు బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే పాత రికార్డులన్నీ కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ కొత్త బాహుబలుగా అవతరిస్తున్నారు. గతంలో షారుఖ్ ఖాన్ పేరిట ఉన్న 1100 కోట్ల రికార్డును గతేడాది రణ్వీర్ సింగ్ తన ధురంధర్ మొదటి భాగంతో తుడిచిపెట్టేశాడు. ఆ చిత్రం ఏకంగా 1350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇక ఇప్పుడు ధురంధర్ ది రివెంజ్తో రణ్వీర్ మరో అడుగు ముందుకు వేశాడు. ఈ సినిమా ఇప్పటికే 1500 కోట్ల మార్కును దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్ అగ్రస్థానంలో ఉంది. దాంతోపాటు బాహుబలి 2, పుష్ప 2 వంటి భారీ చిత్రాలు కూడా టాప్లో ఉన్నాయి. అయితే రణ్వీర్ చూపిస్తున్న ఈ వేగం చూస్తుంటే ఆ రికార్డులు కూడా త్వరలోనే మరుగున పడిపోయేలా ఉన్నాయి. మరోవైపు రణ్వీర్ సింగ్ సృష్టించిన ఈ భారీ రికార్డులను సవాల్ చేయడానికి రణబీర్ కపూర్ సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమా చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాల్లోకి వెళ్తే నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ్లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ్ మొదటి భాగం నవంబర్ 8, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుగ్గా విడుదల చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కనుక క్లిక్ అయితే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత లెక్కలన్నీ తారుమారు కావడం పక్కా. చాలా కాలం వరకు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా 1000 కోట్ల క్లబ్లో చేరడానికి ఇబ్బంది పడ్డారు. అమీర్ ఖాన్ దంగల్తో ఆ రికార్డును ఇంకా పదిలంగా ఉంచుకున్నాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. కథాబలం, భారీ మేకింగ్తో వస్తున్న ఈ తరం హీరోలు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ను విస్తరించుకుంటున్నారు. ఖాన్ల అడ్డాగా పేరున్న బాలీవుడ్లో ఇప్పుడు ఇద్దరు రన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరు నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి దంగల్ రికార్డును రణ్వీర్ సింగ్ బ్రేక్ చేస్తాడా, లేక రామాయణ్తో రణబీర్ కపూర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తాడా అనేది చూడాలి.